ప్రతి వారానికి ఒక కొత్త హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక మెడికల్ హబ్గా ఈరోజు ఈ మహబూబ్నగర్ తయారైంది. గతంలో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా హైదరాబాద్కి వెళ్ళేది. ముఖ్యంగా ఆర్థో ప్రాబ్లం వచ్చినప్పుడు నాటు వైద్యం చేసుకొని అనేక రకాల ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా చిన్న ప్రాబ్లం ఉన్న ఆర్థో అంటే నిమ్స్ హాస్పిటల్కి పోయేది. కానీ ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించి మరి ఎంతో నైపుణ్యంతో పేరున్నటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గారు మరి మహబూబ్నగర్లోనే పెట్టాలి. నేను హైదరాబాద్లో పెడితే నేను చదువుకొని నా గడ్డకు రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడనో పోయి జాబ్ చేయడం, ఎక్కడనో హాస్పిటల్ పెట్టినా లాభం లేదు. నా పుట్టిన జిల్లాలోనే పెట్టాలి. నా తల్లిదండ్రులకు, నా బంధువులకు పేరు తేవాలి, నా ఊరికి పేరు తేవాలి, ఇక్కడ సేవ చేయాలనే సేవా దృక్పథంతో ఇలా న్యూటౌన్లో, ఇదంతా మెడికల్ హబ్, ఇది న్యూటౌన్లో మరి సేవలు అందిస్తా. ఒక ఆర్థోనే కాకుండా జనరల్ సర్జను, ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళందరికీ, ముఖ్యంగా ఫిజియోథెరపీ ఒక పెద్ద యూనిట్ని కూడా పెట్టుకోవడం మెడికల్ రంగంలోనే ఒక పెద్ద మార్పు. మహబూబ్నగర్లో నేను చాలా హాస్పిటల్స్ ఓపెన్ చేస్తుంటాం. ఒక ఆర్థో అంటే చిన్నగా ఉండేది అన్నమాట. కానీ ఇది మంచి ఇంత బ్రహ్మాండంగా అన్ని అంగుళాలతో ఏర్పాటు చేయడం అనేది చాలా మాకు సంతోషం, మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఆ రోజు చెప్పాము, ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా ఇక్కడ జనం వస్తారు. ఎందుకంటే డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉన్నారంటే ఈ 5-6 జిల్లాల వాళ్ళు, ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. అందరు ఇక్కడికి వస్తారు. గతంలో హైదరాబాద్కి ఎందుకు పోతారంటే అందరు డాక్టర్లు అవైలబుల్ ఉంటారు, ప్రైవేట్లో గవర్నమెంట్ పోయేది. ఇప్పుడు గవర్నమెంట్లో ఉంటారు, ఇక్కడ ప్రైవేట్లో కూడా అదేవిధంగా అందరూ అవైలబుల్ ఉంటారు. కనుక రేపు ఫ్యూచర్లో తెలంగాణ పక్కన ఉంటే ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి మొదలుకుంటే ఇక్కడ గుల్బర్గా, రాయచూరు వాళ్ళు కూడా ఈ మహబూబ్నగర్ మీద ఆధారపడే బతికే పరిస్థితి వస్తుంది మెడికల్ రంగం. కనుక ఇంకా మంచిగా దేని అభివృద్ధి చెందాలని చెప్పి కష్టపడి పైకి వచ్చినప్పుడు మా డాక్టర్ గారు ఒక మంచి వ్యక్తిత్వంతో, పెద్ద మనసుతో ఇక్కడ హాస్పిటల్ పెట్టినందుకు మేము గర్వపడుతున్నాం. ఇంకా మంచిగా జరగాలి, మంచిగా సేవలు అందించి పేరు తెచ్చుకోవాలని మనసారి కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం. నేను డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్, ఆర్థోపెడిక్స్ డాక్టర్ని, అంటే ఎముకల డాక్టర్ని. నేను మన మహబూబ్నగర్ న్యూటౌన్లో శెట్టి కాంప్లెక్స్ చౌరస్తాలో 30 బెడ్ల హాస్పిటల్ని స్టార్ట్ చేశాను. ఈరోజు నుంచి ప్రారంభం హాస్పిటల్. మీకు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అన్ని రకాల ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఆపరేషన్ థియేటర్ ఉంది, తర్వాత 30 ఏసీ క్యాజువాలిటీ ఉంది, తర్వాత వార్డులు ఉన్నాయి, మేల్ ఫీమేల్ వార్డ్స్ ఉన్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీకు 24/7 రాత్రి పగలు 2 పూటలు 24/7 అవైలబుల్గా డాక్టర్స్ ఉంటారు. ఎనీ టైం మీరు వచ్చి మా సేవలు వినియోగించుకోవచ్చు. అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ. వారంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డాక్టర్ వస్తారు. దానికి వచ్చే ట్రీట్మెంట్, దాని తర్వాత చేయాల్సిన పనులు అన్ని రకాలుగా చెప్పడం జరుగుతుంది. మోకాళ్ళ మార్పిడి చికిత్స కూడా చేయడం జరుగుతుంది.